నమస్కారం మేడం. నమస్కారం అండి. ఇప్పుడు కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు మేడం, అది చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. మనకి ఎన్ని కష్టాలు ఉన్నా సరే, అంటే ఉదాహరణకి ఎందుకంటే ఆయన ఫ్యామిలీ పరంగా కవిత గారు అరెస్ట్ అయ్యారు. అవునండి. నాన్నగారేమో పడిపోయారు, ఆయన హాస్పిటల్ వాళ్ళు బాగా ఇప్పుడు కొంచెం తిరుగుతున్నారు. ఇప్పుడు తిరుగుతున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ విషయాలు వచ్చినాయండి. ఇలాగా తర్వాత చాలా మంది కారు దిగి వెళ్ళిపోతున్నారు. కారు దిగి వెళ్ళిపోవడం అంటే పార్టీ బలహీనంగా అయిపోయింది తెలంగాణలో. ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే కష్టాలు ఉన్నప్పుడు ఆ చిరునవ్వుతో ఉండాలని పెట్టారండి, ట్వీట్ చేశారు. చిరునవ్వుతో ఉండాలని. నిజంగా అది ఒక మోటివేషనల్గా ఉంది నాకు అనిపించింది. సమంత గారు కూడా ఏం చేశారంటే దానికి నమస్కారం పెట్టారండి. అంటే అది ఆవిడ ఏంటంటే నా ఉద్దేశం రకరకాలుగా వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు, దాన్ని రకరకాలు తీసుకుంటున్నారు. మీకేమనిపిస్తుంది అంటారు? ఒకటండి, ఆయన కేటీఆర్ గారు చెప్పింది కరెక్టే, నేను కూడా ఓకే, దానికి ఏం నిజమే. కష్టాలు ఆయన వాళ్ళకే కాదు, పార్టీ వాళ్ళకే కాదు, మామూలు సామాన్య ప్రజలకి ఎవరికైనా మనిషి అంటేనే కష్టం అండి. జీవితం అంటే ఎవరికి సాఫీగా వెళ్ళిపోదండి. గుంతలు లేని రోడ్డు కాదు, డివైడర్ లేని రోడ్డు కాదు. డివైడర్లు ఉంటాయి, గుంతలు ఉంటాయి, పడతాము, లేస్తాము, ఏడుస్తాము, నవ్వుతాము, అన్నీ ఉంటాయి. అన్ని రుచులు చూడాలి, అదే జీవితం. ఎప్పుడు ఏడుస్తూ ఉండము, ఎప్పుడు నవ్వుతూ ఉండము, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, రోజు సంతోషంగా ఇవ్వాలని అనుకోవటం కూడా జరగదు. ఉంటాయి, అన్ని కలుస్తున్న, అన్ని రుచులు కలుస్తున్న షడ్రుచులు జీవితం అండి అది. కాబట్టి మనం ఎన్ని ఉన్నా కూడా ఇంట్లోనే ఉండాలి. ఏడుపు కానీ ఏదైనా బయటకు వచ్చామంటే మనం నలుగురితో నవ్వుతూ మన పని మనం చూసుకుని వెళ్ళాలి. అందరికీ ఉంటాయి, పిల్లలు, చిన్నపిల్లలు, వాళ్ళకేంటి స్కూల్కి వెళ్ళాలి, అమ్మ రోజు బాక్స్ కట్టేసి స్కూల్కి వెళ్ళాలి, ఇంట్లో కొంచెం ఆడుకోవచ్చు, టీవీ చూడచ్చు, వాళ్ళకి అదే బాధ, అది వాళ్ళకి పెద్ద సమస్య పిల్లలకి. అది అలాగే ఆ ఏజ్కి అది. ఇప్పుడు జాబ్ చేసేనుకోండి, లేడీస్ అనుకోండి, అబ్బాయి ఇంట్లో పని చేయాలి, జాబ్ చేయాలి, వచ్చి అదొక వాళ్ళకి వస్తుంది సమస్య. జెంట్స్ అనుకోండి, వాళ్ళకి జాబ్ చేసి వచ్చి ఆ టైర్డ్ అయిపోయమంటారు, వాళ్ళకి ఆ మాత్రమే టైర్డ్ అయిపోయాడు. మరి లేడీస్ ఏమనుకోవాలి, ఇట్లా రకరకాలుగా ఎన్నో ఉంటాయి. కొంతమంది ఆర్థిక ఇబ్బంది, డబ్బులు ఇబ్బంది ఉంటుంది, కొంతమంది ఆరోగ్యం బాగుండదు, డబ్బు ఉన్నా కూడా సుఖపడలేరు కొంతమంది. డబ్బు ఉంటుంది అన్ని రకాలుగా, అన్ని తినలేరు, హై బీపీలు, షుగర్లు, ఇవాళ అన్ని చూస్తున్నాం మనం. ఈ కరోనా రాకముందు నుంచి, కానీ కరోనా వచ్చాక మరీ దారుణంగా ఉంది హెల్త్ పరంగా. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. కానీ ఏది ఏమైనా కూడా మనకి ఇంట్లో సమస్యలు కానివ్వండి, బయట సమస్యలు, జాబ్లో కానివ్వండి, ఆరోగ్యపరంగా సమస్యలు కానివ్వండి, లేకపోతే కుటుంబ సమస్యలు కానివ్వండి, ఏదేమైనా కూడా మనకి ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా మనుషులు ఎప్పుడు కూడా సంతోషంగా ఉన్న దాంట్లోనే మనం తృప్తి పడుతూ దాన్ని ఎలా అధిగమించాలి, దీన్ని ఎలా మనం ఫేస్ చేయాలి, దీన్ని దాటి మనం ముందుకు ఎలా వెళ్ళాలి అన్నదే మన జీవితం. అలా వెళ్తూ ఉండాలి. అది అటు బాగానే ఉంది, అందరికీ సంబంధించింది, అందరికి వర్తిస్తుంది కూడా అది మనకి. కాబట్టి ఇంకోటి ఏంటంటే అలా ముందుకు వెళ్ళాలి. మనం బాధలో ఇప్పుడు ఈ బాధ అయిపోయిందంటే తెల్లారి సమస్య వచ్చి ఉండొచ్చు, మనకి చెప్పలేము, అంతే కదండి. అలా కాబట్టి రోజు మనమే మోల్డ్ చేసుకుంటూ మనమే కూల్గా ఆలోచించుకుంటూ ముందడుక్కుంటే వేసుకుంటూ వెళ్ళాలి. దానికి సమంత గారు కూడా నమస్కారం పెట్టడం జరిగింది. అంటే ఆవిడకి కూడా నచ్చింది, అందరికీ నచ్చుద్ది అది, నేను కూడా నమస్కారం పెడతాను దానికి. అంటే నేనేమనుకుంటానంటే ఆవిడ మీద గొడవలు వస్తున్నాయి అంటే ఫోన్ ట్యాపింగ్ లో హీరోయిన్స్ అన్నప్పుడు సైలెంట్ గా ఉండాల్సిందే అనిపించింది నాకు. అంటే దాన్ని రెస్పాండ్ అవ్వకుండా సైలెంట్ గా ఉంటే బాగుండేది కదా అనిపించింది నాకు. అవును, ఉంటే బాగుండేది. కానీ ఏంటంటే జీవితానికి సంబంధించింది ఎన్ని వచ్చినా కూడా మనం హ్యాపీగా ఉండాలి అన్నట్టుగా పెట్టారు కాబట్టి అది బాగుంది అనిపించి అందులో ఆవిడ సోషల్ మీడియాలో చాలా ఫాస్ట్ గా ఉంటారు సమంత గారు. ఇన్స్టాలో, ట్విట్టర్లో అన్ని పెడుతూ ఉంటారు, అన్ని కూడా ఫొటోస్ కానీ. ఇంకా దానికి ఇలా ఇచ్చినారేమో నేను అనుకుంటున్నాను. నాకైతే అట్లాగే అనిపించింది. మరి నెటిజన్లు ఏ రకంగా పెడతాను నేను చూడలేదు కూడా, అంత టైం కూడా లేదు నాకు. అంటే చాలా మంది ఏమంటారంటే సైలెంట్ గా ఉంటే బాగుండేది కదా, తను ఏమి అంటే లేదు అసలు గొడవగా ఉందండి. అవునండి. అంటే ఎందుకు విడిపోయారు, ఫోన్ ట్యాపింగ్ విషయాలు చాలా ఒకలా నిజమా మనకు తెలియదు ఆ విషయం. ఒకటండి ప్రసాద్ గారు, ఒకటి మనకి ఫ్యామిలీలో 4 గోళ్ల మధ్య జరుగుతాయండి. అక్కడ ఉండేది ఇద్దరే ఉంటారు, భార్యాభర్తలే. ఆ భర్తదే కరెక్టా, భార్యది కరెక్టా అంటే సమంత గారి గురించి మాట్లాడలేదు, మామూలు జనరల్ గా చెప్తారా, లోపలే జరుగుతాయి. ఇప్పుడు మనం ఆయనది చెప్పింది వినాలి, ఈవిడ చెప్పింది వినాలి. ఎవరు తప్ప ఆ దేవుడికి తెలియాలి, వాళ్ళ అంత తెలియాలి. కాబట్టి మనం జడ్జిమెంట్ ఇవ్వకూడదు, జడ్జి చేయకూడదు కూడా. ఒకళ్ళ ఫ్యామిలీ పర్సనల్ ప్రాబ్లంకి వెళ్ళి మనం పాయింట్అవుట్ చేయకూడదు. నాకు తెలిసి పర్సనల్ అన్నప్పుడు పర్సనల్ అంతవరకే. వాళ్ళు ఏమైనా పొలిటికల్గా వచ్చారా, ఏదైనా చేశారా, అంతవరకు మనం మాట్లాడదు పొలిటికల్గా. అది మరి ఆయన తప్పు ఏదో జరిగిపోయింది, మొత్తం డివోర్స్ అయిపోయింది, మనం మాట్లాడకూడదు, తప్పదిగా ఏదేమైనా. కానీ ఈవిడ కూడా మరి ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారు ఏదో అంటున్నారు చాలా మంది. నేనైతే ఎక్కడైతే ఎవరి పేర్లు కూడా వాడలేదు, కానీ 8 మంది హీరోయిన్స్ ఉన్నారు అని చాలా మంది టీవీలో కానీ యూట్యూబ్లో కానీ నేను చాలా విన్నాను. అది ఎంతవరకు కరెక్టో కాదో మనకు తెలీదు. ఏదేమైనా పోలీసులు తన పని తను చేసుకెళ్తున్నారు, చూస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే వదలనన్నారు, తప్పకుండా నేను చెప్పకూడదు తినిపిస్తాను, అసలు వదలనే నేను మీకు కావాలంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా కట్టించేస్తాను మీకు చంచలగూడ జైలు అని చెప్పేసి మొన్న కూడా మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు. చాలా సీరియస్ గా మాట్లాడారు. నేను షాక్ అయ్యాను.
ఇలా వస్తున్నాయి. ఈ మధ్య కొంచెం ఆయన హెల్త్ కోరుకొని కేసీఆర్ గారు పాపం సీఎం గారు, మాజీ సీఎం గారు ఈ మధ్యన కొంచెం నల్లగొండ కొంచెం ఏ ఊర్లు తిరుగుతున్నారు. రైతులు బాధలంట, నీళ్లు అందట్లేదంట, కరెంట్ ఇవ్వట్లేదని ఏదో ఆయనకి ఇప్పుడు గుర్తుకొచ్చింది. మరి అంతగా సీఎం గా ఉన్నప్పుడు ఏ రోజైనా ఫామ్ హౌస్ వదిలేసి రైతుల దగ్గరికి వెళ్ళారా, నీళ్ళు వస్తున్నాయి లేదా అడిగారా, కరెంట్ ఇస్తున్నాను లేదా అడిగారా? ఏ రోజైనా రైతులు పట్టించుకున్నారు. అంటే ఈయన అపోజిషన్ పార్టీకి రాగానే రూలింగ్ పార్టీ మీద బురద జల్లాలని చెప్పి వచ్చేసారు. వెళ్ళండి, నేను కాదనట్లు అపోజిషన్ గా, కానీ మీరు రూలింగ్ ఉన్నప్పుడు మీరు ఏం చేశారు? ప్రజలకి, ముఖ్యంగా రైతులకి ఆలోచించారా? ఏ రోజైనా మీ నాయకులు ఎవరైనా వెళ్ళారా? అంటే ఎన్ని రాజకీయాలండి, మనం అంటే రాజకీయాలు మనం చూసి ప్రజలకు కూడా బాగా తెలివి మీరిపోయారు, అందరికి తెలుసు. పెద్ద మన ఏమైనా పట్టించుకోవద్దు, వస్తుండే పోతుండే. రూలింగ్లో ఎవ్వరు స్వాస్థం కాదండి. ప్రజలు తలుచుకున్నారంటే తలకిందులైపోతాయి జీవితాలు. ఇప్పుడు అయిపోలా, కారు పంచర్ అయిపోయి ఆగిపోయింది, కారు 4 పంచర్ అయిపోయినాయి, ఒకటి కూడా కాదు 4 పంచర్ అయిపోయినాయి. అసలు కథలు ఆ పంచర్ 4 కొట్టుకోవాలని చాలా టైం పడుతుంది, చాలా టైం. ఎందుకంటే చాలా మంది వెళ్ళిపోయారు, పెద్ద పెద్ద లీడర్లు, సీనియర్లు వెళ్ళిపోయారు. మన వాళ్ళ అమ్మాయి కావ్య గారికి కూడా మన రీసెంట్ గా చూసుకుంటే ప్రసాద్ గారు వరంగల్లో కావ్య గారు అని మన కడియం శ్రీహరి గారు సీనియర్, ఆయన వాళ్ళ కూతురికి ఇచ్చారు ఎంపీగా. ఇస్తే నేను ఉండను అని చెప్పి మళ్ళీ లెటర్ రాసి నేను ఉండను, లిక్కర్ స్కామ్లు ఫోన్ ట్యాబ్లు వస్తున్నాయి, పార్టీ పరుగు పోతుంది, ఉంటే నాకు నచ్చట్లేదు, నేను ఉండలేదని చెప్పి కేసీఆర్ గారికి డైరెక్ట్ గా లెటర్ రాస్తే ఆవిడ టికెట్ వద్దు బాబు అని. టికెట్ ఇవ్వాలనే కోరుకుంటారు చాలా మంది, పోటీ పడతారు, ఇవ్వలేదని అలుగుతారు, వేరే పార్టీకి చేరుతారు. అలాంటివి చూసాము. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మాకు ఇట్లా ఫోన్ ట్యాబ్లు ఈ స్కామ్లు వస్తున్నాయి, కవిత గారి గురించి మాకు వద్దు, నేను ఉండలేని చెప్పి నమస్కారం పెట్టి లెటర్ రాసి ఆవిడ నాకు వద్దని చెప్పి టికెట్ వదిలేసుకొని ఇప్పుడు రీసెంట్ గా తండ్రి కూతురు కలిసి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయ్యాక కాంగ్రెస్ గారు మన రేవంత్ రెడ్డి గారు ఆవిడకి అక్కడే టికెట్ కన్ఫర్మ్ చేశారు. అంటే ఈ రాజకీయాలు ఎలా ఉంటాయి అంటే అండి, ఇప్పుడు గంటకి ఏమవుతే తెలియదు, చక్క టక్క టక్క చేంజ్ అవుతుంది. ఈ మధ్యకాలం మరీ దారుణంగా ఉన్నాయండి 2 తెలుగు రాష్ట్రాలు మనం గమనిస్తే. దేశం మొత్తంలో కూడా ఉన్నాయి, ఎక్కువగా 2 తెలుగు రాష్ట్రాలను ఎక్కువ గమనిస్తుంటాను కాబట్టి చెప్తున్నా. రకరకాలుగా ఉంటే ఇక్కడ సీట్ రాలేదా పక్కకి వెళ్ళిపోతారు. రూలింగ్ అపోజిషనే కాదు, ఇవన్నీ కామన్ అండి. కాబట్టి మనం అంత పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది లైట్ గా తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది నాకు ట్వీట్. అది అంటే ట్వీట్ ప్రకారం చూస్తే కొన్ని త్రిపులార్ అని ఒక అతను చెప్పాడు మాట. అంటే రాజకీయానికి, రౌడీజానికి, రియల్ ఎస్టేట్ కి నో రూల్స్ అంటండి. ఈ 3 ఫీల్డ్ లో నో రూల్స్ అంట, అలా ముందుకెళ్ళిపోవాలంట అంతే. రౌడీజానికి, రాజకీయానికి, రియల్ ఎస్టేట్ కి. అంటే వాళ్ళు చేసే రాజకీయ ఒక పద్ధతి, ఒక రూల్ ఉండదండి. రాజకీయ వాళ్ళకి రూల్స్ ఎలా ఉంటాయండి? కానీ అవన్నీ కూడా చట్టాలు పెట్టి తీసుకొస్తే బాగుంటుందని నా బాధ. ఎవరైతే డబ్బు తిన్నారని తెలిస్తే వాళ్ళకి కఠినంగా మొత్తం వాళ్ళు జప్తు చేసేయాలి, వాళ్ళ ఆస్తి మొత్తం జప్తు చేసేయాలి. ఫస్ట్ వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర ఏముండదని మీరు గమనించండి. చాలా మందిని ఉండవు, కొన్నాళ్ళు మన ఎమ్మెల్యే కానీ మినిస్టర్లు కానీ అనే సీఎంలు ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదించేస్తారు. ఎక్కడి నుంచి వస్తుంది? ఏం చేస్తున్నారు? ఉండాలి కదా. అందుకనే రూలింగ్ అయిపోయాక అపోజిషన్ వచ్చినప్పుడు ఏం చేయాలి? రూలింగ్ వచ్చినప్పుడు వేరే వాళ్ళు అపోజిషన్ పార్టీ వాళ్ళు వెంటనే సిబిఐకో లేకపోతే ఏఎస్బీకో అప్పచెప్పాలి, రైట్ చేయమని చేయాలి. చేస్తే అప్పుడు ఎంత డబ్బు ఉంది, ఇప్పుడు ఎంత డబ్బు వచ్చింది, ఎలా వచ్చింది, ఏం చేశారు, ఇవన్నీ బయటకు వస్తే ఆ డబ్బు మొత్తం జప్తు చేయాలి. అది ఎక్కడైతే వీళ్ళు నియోజకవర్గంలో ఉంటారు ఎమ్మెల్యే, ఆ నియోజకవర్గానికి ఖర్చు పెట్టాలి, ప్రజల సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, ప్రజల బాగోగులకి ఖర్చు పెట్టాలి. ఇది నేను అనుకుంటున్నాను. ఇలాంటి చట్టాలు కఠినంగా అయితే తీసుకురావాలండి, మనం తప్పకుండా తీసుకురావాలి, అప్పుడే బాగుంటుంది. ఇదండి గీతా నాయుడు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.